వచ్చే జనాభా లెక్కల్లో కులగణన చేయాలని నిర్ణయం కేబినెట్ భేటీ అనంతరం వెల్లడించిన అశ్విని వైష్ణవ్. కేంద్రం కులగణన నిర్ణయాన్ని స్వాగతించిన రాహుల్. దేశవ్యాప్తంగా కులగణనను పారదర్శకంగా నిర్వహించాలని వ్యాఖ్య. కులగణన నిర్ణయంపై తెలంగాణ సీఎం హర్షం. రాహుల్ విజన్ కు కేంద్రం శిరస్సు వంచిందన్న రేవంత్. కేంద్రం కులగణన నిర్ణయం చరిత్రాత్మకం. కులగణనతో సామాజిక ఆర్థిక మేలు జరుగుతుందన్న లక్ష్మణ్. కేసీఆర్ విద్వేషంతో విషం కక్కుతున్నారు. బీఆర్ఎస్ రజతోత్సవ సభపై సీఎం రేవంత్ హాట్ కామెంట్స్. తెలంగాణ కొత్త సీఎస్ గా రామకృష్ణరావు బాధ్యతలు. శుభాకాంక్షలు తెలిపిన ఉన్నతాధికారులు, ఉద్యోగ సంఘాల నాయకులు. తెలంగాణలోని అంగన్వాడీ చిన్నారులకు గుడ్ న్యూస్. నెల రోజుల పాటు సెలవులు ప్రకటించిన ప్రభుత్వం. భూపాలపల్లి జిల్లా కాళేశ్వరంలో మంత్రి శ్రీధర్ బాబు పర్యటన. సరస్వతి పుష్కరాల అభివృద్ధి పనుల పరిశీలన. తెలంగాణ 10వ తరగతి పరీక్షల్లో బాలికల హవా. 94.26% ఉత్తీర్ణతతో పైచేయి. ఆర్టీసీ కార్మికులతో చర్చలకు సిద్ధం. సమ్మెపై కార్మికులు పునరాలోచించాలన్న పొన్నం. భద్రాద్రి జిల్లా పాల్వంచలో కాంగ్రెస్ సమావేశంలో రగడ. జెండా మోసిన కార్యకర్తలకు గుర్తింపు లేదని ఆగ్రహం. తెలంగాణకు యూపీఎస్సీ షాక్. కొత్త డీజీపీల జాబితాను వెనక్కి తిప్పించిన యూపీఎస్సీ. హైదరాబాద్ లో భారీగా పోలీస్ ఇన్స్పెక్టర్ల బదిలీ. 147 మందిని ట్రాన్స్ఫర్ చేస్తూ సిపి సివి ఆనంద్ ఉత్తర్వులు. ఇవాళ నెల్లూరు జిల్లా నారంపేటలో సీఎం చంద్రబాబు పర్యటన. 11 ఎంఎస్ఎంఈ పార్కుల ప్రారంభోత్సవం. రేపు ఏపీకి ప్రధాని మోదీ. అమరావతి పునర్నిర్మాణ పనులకు శంకుస్థాపన. ఎంపీలు, ఎమ్మెల్యేలు, బూత్ స్థాయి నేతలతో సీఎం టెలికాన్ఫరెన్స్. రేపటి కార్యక్రమానికి భారీగా తరలిరావాలని పిలుపు. అమరావతి పునఃప్రారంభ కార్యక్రమంపై షర్మిల స్పందన. చెల్లి పెళ్లి మళ్లీ మళ్లీ ఆనంద చందంగా ఉందని కామెంట్. సింహాచలం ఘటనపై త్రిసభ్య కమిటీ ఏర్పాటు. ఉత్తర్వులు జారీ చేసిన ప్రభుత్వం. సింహాచల ఘటనకు ప్రభుత్వ నిర్లక్ష్యమే కారణం. మృతుల కుటుంబాలను పరామర్శించిన మాజీ సీఎం జగన్. పెద్దపల్లి జిల్లా మంథనిలో గాలి దుమారం. భారీ గాలులకు లేచిపోయిన ఇళ్ల పైకప్పులు. పహల్గామ్ ఉగ్రదాడి నేపథ్యంలో కేంద్ర కీలక నిర్ణయం. జాతీయ భద్రతా సలహా బోర్డు చైర్మన్ గా మాజీ చీఫ్ అలోక్ జోషి నియామకం. పాక్ విమానాలకు భారత్ గగనతలం మూసివేత. నోటీస్ టు ఎయిర్ మిషన్స్ జారీ చేసిన భారత్. భారత్ పాక్ సరిహద్దుల్లో యుద్ధ మేఘాలు. ప్రధాని మోదీ రష్యా పర్యటన రద్దు. ప్లే ఆఫ్స్ రేస్ నుంచి చెన్నై అవుట్. చెన్నై సూపర్ కింగ్స్ పై పంజాబ్ విజయం. అమెరికా ఆర్థిక వ్యవస్థపై ట్రంప్ సుంకాల ఎఫెక్ట్. తొలి త్రైమాసికంలో 0.3% క్షీణత.